అంతరాష్ట్ర వచ్చిన తర్వాత 1947 అంతరాష్ట్ర కోసం కొంత యువకులు వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు. రిలీజియన్స్ కనుక్కున్నాక మతపూర్వ ఆలోచించలేదు. అస్మతుల్లా ఖాన్ అయితేంది, భగత్ సింగ్ అయితే, సుఖదేవ్ అయితే, రాజగురు ఇట్లా చాలా మంది అనేకులు వాళ్ళ స్వతంత్ర సుభాష్ చంద్రబోస్ తన సర్టిఫికెట్లు, చదువులు, సర్వ ఆస్తులు, అంతస్తులు సర్వం చాలా చేసి స్వంత సంగ్రామంలో పోరాడి మన హిందువులో యువకులు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అది 1950 స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రిపబ్లిక్ గణతంత్ర రాజ్యాంగ సార్వభౌమ అధికారాన్ని మనం తెలుసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా మనం పెట్టుకున్నాం. ఎట్లా రూల్స్ ఉండాలి దానికి అంబేద్కర్ దానికి కమిషన్ అధ్యక్షుడు ఎన్నుకొని కొన్ని నియమాలు కూడా తీసేయాలని కూడా అన్నాడు. ఆయన రాజ్యాంగాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. అంబేద్కర్ కూడా పూర్తిగా అంబేద్కర్ మీద నెట్టడం కూడా సమంజసమైనది కాదు. మరి ఏ విధంగా రూల్స్ అంటే ఉండాలి, మన ప్రపంచ దేశం మొత్తంలో ఏ విధంగా డెవలప్ అయ్యారు, మతాలకు అనుగుణంగా ఎన్నో మతాలు ఉన్నాయి. మన లోపల మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ స్వాతంత్ర అప్పుడు అన్ని మతాలు అది ఏకమై మనం అందరం ఇప్పుడు మతం దేశపరంగా కొంతమంది పేరు కూడా చెప్పారు. ఏమనుకోకండి, స్వతంత్రపరంగా భారతదేశం కూడా స్వతంత్రపరంగా మన ఇండియా గేట్ దగ్గర చూస్తే 60% మన ముస్లిం యువకులు యావత్ దేశాన్ని వాళ్ళ యమనాన్ని వాళ్ళ వయస్సును పోరాడి ప్రాణత్యాగం చేసిన యువకుల పేర్లు 40% ఉంటాయి. అవి కూడా ఇప్పుడు అస్మతుల్లా ఖాన్ పేరు కూడా కొంతమంది, సుఖదేవ్, రాజగురు, భగత్ సింగ్ ఎందరో యువకులు మతం గురించి కాకుండా ఐకమత్యంగా స్వాతంత్రం కోసం సంగ్రామం కోసం ఇక్కడ ఉండి పాల్గొనడం జరిగింది. అదే దానికి వచ్చిన తర్వాత 1950లో రూల్స్ అండ్ గణతంత్ర యొక్క అడ్మినిస్ట్రేషన్ మనం ఏ విధంగా ఎత్తుకోవాలి. ఈ రోజు ప్రెసిడెంట్ జెండా ప్రదర్శనాడు ప్రధానమంత్రి వేయాలి. మనకు రూల్స్ ఒక నిబంధన పెట్టుకొని మనకు కొనసాగడం జరుగుతుంది. ఈ రూల్స్కి అనుగుణంగా మనం పాటించాలి. మనం ఒకరు చెప్పకుండా మన పద్ధతులను మనం పాటించి మన దేశభక్తి గురించి మనం ఏ విధంగా మనం ఒకరికి చెప్పవలసిన మన యొక్క బాధ్యత మనంతటా మన లోపల నుంచి నిర్వర్తించాలని ప్రతి ఒక్క యువత హానెస్ట్గా మన మనసు నుంచి మన లోపల నుంచి ఒకరు చెప్పవలసిన మనం నియమించాలి, మనం ఆచరించాలని ప్రతిజ్ఞ చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాం.